చాలా బాధపడ్డారు ఆ రోజున గారు. ఆయనకు చేసింది ఏం పాపం, ఏదో ఫార్వర్డ్ చేశాడనే కదా. మరి నువ్వు ఇంత అలా చేయమని కూడా అనట్లా ఎవరు. ఇప్పుడున్న సిస్టంలో మీకు అర్థమైంది కదా, ఇప్పుడున్న సిస్టంలో అలా చెయ్యమని కూడా ఎవరు అనట్లా. అలా చేయమని అడగట్లేదు. మా సార్ కూడా అలా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు కూడా. అయితే మేమంటే ప్రజలు అనుకునేది ఏంటంటే, ఓకే మీరు అంతా సిస్టమ్ ప్రకారమే చేయండి, ప్రొసీజరల్గానే వెళ్ళండి, కానీ ఇంత ఇది నడుస్తూ ఉంటే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అయిపోతుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు తీసుకోండి, లేకపోతే డాక్టర్ సుధాకర్ కేసు తీసుకోండి, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయింది అది. ఇప్పుడు ఇది మళ్ళీ కాబట్టి ఎక్కువ డిలే అవడం కూడా జస్టిస్ డినైడ్ కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్ వెంకటేశ్వర. ఇక్కడ ఏంటంటే మేము ప్రొసీజర్ టూ మచ్ ప్రొసీజర్ కూడా ఫాలో అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా అంతే. 6 months 13 అది ఏ స్థాయిలో సుప్రీంకోర్టు అది కూడా వచ్చింది. అందుకని అది డిలే అయినా కూడా డిలే అయినట్టే. ఇంకా అది ఏ స్థాయిలో మేనేజ్ అవుతుంది మనకు తెలుసు. డిశ్చార్జ్ పిటిషన్స్ మీద ఏసీ మేనేజ్ అవ్వడము అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఎంత చెట్టుకు అంతే గాలి. అది వాస్తవం. మరి అది ఇప్పుడు నేను బాటలో ఏం చెప్పదలుచుకున్నాను విక్రమ్ గారు. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన మీరన్నట్టు చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారంటే ఇంత దారుణం అని చెప్పిన కానీ ఎందుకు వాళ్ళని వేయాలంటారంటే ఈ పాపం వైసీపీదే. వాళ్ళు ఆ విధంగా ఇందాక కూడా చెప్పాను, ఆ స్థాయిలో హింసించేట్లేకి ఎవరైనా కోరుకుంటుంది. అసలు లా ఏం తెలియదు, ముందు చట్టాలు పాపం అనేవాళ్ళు లేడు. అది మామూలుగా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఉంటే ఈ కేసులు పెట్టినప్పుడు ప్రొసీజర్ ప్రకారం పోతున్నా కూడా అయ్యో పాపం అంటారు. ఈ రోజు అసలు వీళ్ళకు చట్టాలు అప్లై చేయాల్సిన అవసరమే లేదనే పరిస్థితి తెచ్చుకున్నది. ఇది మా ఇన్ఎఫిషియన్సీ కాదు, మేము స్లోగా వెళ్ళటం. వాళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఈ 6 months లో అంటే వీళ్ళు సాధించిన విజయం ఏదైనా ఉందనంటే లాంగ్వేజ్ బాగుపడిందండి. పొలిటికల్ జార్గాను స్టేట్లో కొంతవరకు టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. అదేవిధంగా హార్డ్ కోర్ ఎవరైతే సోషల్ మీడియాలో బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ దే హ్యావ్ టేకెన్ బ్యాక్ సీట్, సైలెంట్ అయిపోయారు. అది దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాల్యూమ్స్ అండి. మనం ఇంకోటి కూడా సైలెంట్ అవ్వాలని కూడా మనం చెప్పాలి. వాళ్ళందరూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం గుడ్ లాంగ్వేజ్ చేస్తే ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు విమర్శించొద్దని ఎవడంటాడు ప్రజాస్వామ్యంలో ఉండి. కాకపోతే మంచి భాష,